హలో గాయ్స్, టుడే ట్రిప్ వచ్చేసి మన బర్నోలోనే ప్లానెటోరియం అంట. అంటే ప్లానెట్ షో పెడతారంట ఇయర్లీ ఒకసారి సమ్మర్లో. అంటే వీళ్ళు సమ్మర్లో బాగా బయటికి తిరుగుతూ ఉంటారు కదా, ఇంకా వింటర్లో వీళ్ళకి రావడానికి కుదరదు కదా. సో సమ్మర్లో అలా ట్రిప్స్, గెట్ టుగెదర్స్, లేకపోతే అందరూ కూర్చొని సరదాగా టైం స్పెండ్ చేయడానికి అలా బాగుంటుందని చెప్పేసి పెడతారంట ఇయర్లీ ఒకసారి అలా ప్లానెట్ షో. అయితే ఇలా కూర్చోవడానికి బాగుంటుంది, చూడండి అందరు కూర్చున్నారు. అయితే ఈసారి అక్క వాళ్ళు ఇండియన్స్, మన అక్క వాళ్ళు ఇక్కడ పరిచయం అయ్యారు కదా, వాళ్ళందరూ కాల్ చేశారు, పూజ మేము అందరం వెళ్తున్నాం మీరు కూడా రండి అని చెప్పేసి. సరే అని చెప్పేసి వెళ్ళానమాట. అయితే ఇక్కడ చూడండి, ఈసారి ఏంటంటే ఈ ఇయర్ ఎర్త్స్ అనమాట. మన ఇండియా చూడండి ఎంత బాగుందో, మనది కదా, భలే అనిపిస్తుంది. అంటే ఎర్త్ విత్ వాటర్, వితౌట్ వాటర్ అండ్ సన్ అలా పెట్టారు. 3 ఎర్త్ డిఫరెంట్ టైప్స్ అనమాట. సో అక్కడ కుక్క కనిపించింది నాకు, అసలు కుక్కలు అంటే పిచ్చి కదా. కాసేపు దాంతో ఆడుకున్నాను అనమాట. అంటే అది ఏమనదని చెప్పారు, కొంచెం సేపు దాంతో ఆడుకున్నాను. తర్వాత నైట్ సాయంత్రం 6 కొంచెం నైట్ అవుతుంది అన్నప్పుడు లైట్స్ వేశారనమాట ఆ ఎర్త్స్లో, బాగుంది. అండ్ ఆస్ట్రోనట్ వాళ్ళు అందరు ఫొటోస్ దిగడానికి వాటి కోసమని పెట్టారంట, అందరూ దిగుతున్నారు. ఇది ఒక టైప్ ఆఫ్ ఎర్త్. అలా ఎర్త్స్లోనే టైప్స్ పెట్టారు, దాంట్లో కూడా ఇండియానే తీశాను నేను. అంటే మనకి ఏదో హ్యాపీనెస్ అనమాట. అలా కాసేపు కూర్చున్నాము. అండ్ ఇవి కూడా అన్ని ఫొటోస్ దిగడానికి అన్నట్టు అలా పెట్టారనమాట, అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఎగ్జిబిషన్ లాగా పెట్టారు, ప్లానెట్స్ ఎగ్జిబిషన్ లాగా. బాగుందని చెప్పేసి వెళ్ళామన్నమాట. కానీ చాలా బాగుంది, కొంచెం టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. తర్వాత అక్క వాళ్ళు ఫుడ్ అవి తీసుకొచ్చారు, గెట్ టుగెదర్స్ లాగా అలా కదా. సో కొంచెం ఫుడ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అని, ఫలాఫల్, ఇంకా ఏవో సమ్ ఫుడ్స్ తెచ్చారు, కొంచెం తిన్నాం. తర్వాత ఆ టెలిస్కోప్లో కాసేపు అలా టైం పాస్ చేసి, అక్కడ చాలా ఉన్నాయి చూడడానికి, ఆడుకున్నాము. వామిక, గీతిక అని అక్క వాళ్ళ పిల్లలు, వాళ్ళు బాగా అలవాటు అయిపోయారు. సో వాళ్ళతో కాసేపు స్పెండ్ చేసుకొని ఆడుకుంటూ, నేను చిన్నపిల్లనే కదా, బేసిక్గా చిన్నపిల్లని కాదు కానీ చిన్నపిల్లలు ఆడుకుంటాను. సో నేను కూడా వాళ్ళతో పాటు ఆడుకుంటూ కూర్చున్నాను. సాయంత్రం అయ్యేసరికి అందరూ ఎంజాయ్ చేశారనమాట ఆ లైట్స్ని, వెదర్ని, అన్నిటినీ. మార్నింగ్ అంటే మేము వచ్చినప్పుడు అలా ఉంది, ఇప్పుడు చూపిస్తున్నట్టు. తర్వాత అలా అనమాట. కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అవన్నీ చూసుకొని, అది ప్లానెటోరియం. యాక్చువల్లీ మేము వస్తుంటే కొంచెం రెయిన్ పడింది, రెయిన్బో బాగుంది కదా అని రెయిన్బో కూడా తీసాను. అంటే ఇక్కడ పర్టికులర్ సీజన్స్ అన్నట్టు ఏం లేదు, ఒకసారి వర్షం పడుతుంది, ఒకసారి ఎండ వస్తుంది, అలా అనమాట. నైట్ అయ్యాక అవి ఇచ్చారు, రేడియం లైట్స్ లాగా, బ్యాండ్ లాగా అన్నీ పెట్టుకోవచ్చు, బాగుంది. అది కూడా బాగా ఎంజాయ్ చేసాం.